నూతన సంవత్సర వేడుకల వేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యూ ఇయర్ వేడుకల సందర్భంలో జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇవాళ రాత్రి జిల్లాలోని అన్ని ప్రధాన చౌరస్తాలు, మున్సిపల్ కేంద్రాలు, రహదారుల వద్ద పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తారని ఎస్పీ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా అర్ధరాత్రి వేళ రోడ్లపై కేకలు వేయడం, మితిమీద వేగంతో వాహనాలు నడపడం, బాణాసంచా కాల్చడం వంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ పోలీసు వారి సూచనలు. ఈరోజు 31 డిసెంబర్ చాలా చోట్ల వేడుకలు జరిగే అవకాశం ఉంది. అందరిని గురించి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ డ్రైవ్ చేయడం కానీ అలాగే మత్తు పదార్థాలకు వాడడం కానీ జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఈరోజు 8 o'clock నుంచి డ్రంక్ డ్రైవ్ అన్ని చోట్ల అన్ని పట్టణాల్లో ముఖ్యమైన పట్టణాలన్నింటిలో కూడా మనం డ్రంక్ డ్రైవ్ పెట్టాము. దాదాపు ప్రతి రోడ్డుకు ప్రతి దేవస్థానాలు మన డ్రంక్ డ్రైవ్ టీం ఉంటుంది. దాంతోపాటు పికెట్స్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు స్పెషల్గా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా యోగులు కానీ ఇంకెవరైనా కానీ డ్రంక్ డ్రైవ్ చేసినా లేకపోతే వెహికల్తో చేజింగ్ కానీ లేకపోతే బైక్ రేసింగ్ అట్లా చేస్తే ఖచ్చితంగా వాళ్ళని గుర్తించి వాళ్ళపైన నాన్ బెయిలబుల్ శిక్షలు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు గమనించాలి. నుంచి ఎవరైనా ముఖ్యంగా ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అదే కానీ బయట డ్రంక్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతారు, దొరికి జైలు పాలవుతారు. కాబట్టి గమనించగలరు. సో అందరికీ కూడా మా పోలీసు శాఖను అందరికీ మన ప్రజాప్రతినిధికి 100 సంవత్సరాల శుభాకాంక్షలు.